క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ కిక్కిస్తోంది. మే 31 వరకు కలర్ఫుల్ టోర్నీ ఉరూతలూగించబోతోంది. ప్రస్తుతం భారత క్రికెటర్లు మెగా లీగ్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత టీమిండియా తరపున సిరీస్ల మీద సిరీస్లు ఆడబోతున్నారు. కొత్త సీజన్ లో జింబాబ్వేలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. జూలైలో జింబాబ్వేలో భారత జట్టు పర్యటించబోతోంది. 3 టీ20ల సిరీస్ ఆడబోతోంది. 3 మ్యాచ్లకు హరారే ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2024లో టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా జింబాబ్వేలో భారత జట్టు పర్యటించింది. అప్పట్లో 4-1తో సిరీస్ను టీమిండియా సొంతం చేసుకుంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోనే జింబాబ్వేలో భారత జట్టు పర్యటించింది. ఈసారి పూర్తి స్థాయి జట్టు వెళుతుందా లేదంటే కుర్రాళ్లతో ఎక్కువగా ప్రయోగాలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది భారత్లో జింబాబ్వే కూడా పర్యటించబోతోంది. 2027 జనవరిలో 3 వన్డేలు ఆడబోతోంది. 2022 తర్వాత భారత్లో బయోలేటరల్ సిరీస్లో తొలిసారి తలపడబోతోంది. చివరిగా భారత్ జింబాబ్వే జట్లు టీ20 వరల్డ్ కప్ లోని ముఖాముఖి తలపడ్డాయి. చెన్నైలో జరిగిన మ్యాచ్లో జింబాబ్వేపై టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. ఆస్ట్రేలియా శ్రీలంకను ఓడించిన సికందర్ రజాసేన భారత్కు మాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఇక ఈసారి ఐపీఎల్ తర్వాత ముందుగా స్వదేశంలోనే టీమిండియా తలపడబోతోంది. జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేలు 1 టెస్ట్ ఆడబోతోంది. ఆ తర్వాత ఇంగ్లాండ్లో టీమిండియా పర్యటిస్తుంది. 5 టీ20లతో పాటు 3 వన్డేలు ఆడుతుంది. జూలై 1 నుంచి 19 వరకు ఈ సిరీస్ సాగుతుంది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్లో శ్రీలంకలో భారత జట్టు పర్యటిస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా 2 టెస్టులు ఆడుతుంది. సెప్టెంబర్, అక్టోబర్లో భారత్కు వెస్టిండీస్ జట్టు వస్తుంది. 3 వన్డేలు 5 టీ20లో తలపడుతుంది. డిసెంబర్లో భారత్కు శ్రీలంక కూడా వస్తుంది. భారత్లో 3 వన్డేలు 3 టీ20ల చొప్పున ఆడుతుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టు కూడా భారత్కు వస్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడుతుంది. 5 టెస్టులు ఆడుతుంది. కొత్త సీజన్లో 2 మ్యాచ్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారత్, వెస్టిండీస్ మధ్య 4వ టీ20 హైదరాబాద్లోనే జరగబోతోంది. అక్టోబర్ 14న ఈ మ్యాచ్ జరగనుంది. 2027లో భారత్ జింబాబ్వే మధ్య జరిగే టీ20 సిరీస్లోనూ ఒక మ్యాచ్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ మ్యాచ్ జనవరి 6న జరగబోతోంది.